దేవాన్స్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. గునిపల్లి. మీ పేరునా? నా పేరు రఘునాథ్ రెడ్డి. ఇది ఎంత ఉందన్నా? దీనికి ఫస్ట్ వాడుకోక ముందు అయితే అంత తెల్లగా అంత పశువర్ణంగా ఉండే. ఇవి విడిచిన తర్వాత మందులు విడిచిన తర్వాత బాగానే ఉంది. మనకి ఇప్పుడు మేలేనా? మేలే. రిజల్ట్ అయితే పక్క మళ్ళీ ఊరికైనా వద్దు, పక్క రిజల్ట్. కాయలు బాగానే కాయలు బాగానే ఉండే. పూతలు అన్నీ బాగుండే. మళ్ళా రెండోసారి కొడితే చూడి మిగిలింటారంతా. రెండోసారి కొట్టిన దానికి నేను చెప్తే కదా అప్పుడే, నువ్వు రెండోసారి కొట్టేస్తే ఇంకా బాగా వస్తుంది. నువ్వు చెప్పినట్టే నేను అదే తెమ్మని చెప్పదు. మళ్ళా నువ్వు ఇంకా చెప్తా కదా ఓ నెల తర్వాత వాడతామని. మళ్ళా రెండోసారి వాడింటే కదా పూర్తిగా వచ్చేసి ఒకవేళ మళ్ళీ వాడదాము. ఇప్పుడా? ఇప్పుడేమవుతాయి? పూతలు వస్తాయి కదా. పూతలు ఇంకా రాకూడదు, ఇంకా రాకూడదు, ఇంకా ఇటు స్టాప్. ఇంకా మనకి ఇప్పుడు కాయ సైజు రావాలి, సైజు సైనింగ్ అంతే. ఇంకా బాగా మంచిగా ఇస్తాము, ఆటోమేటిక్ గా రైతు వస్తుంది. ఈ నెలలో కటింగ్ పడుతుంది కదా. ఆ కాయ కూడా సైనింగ్ కావాలి. అది పర్వాలేదు, ఇప్పుడు బాగా సైనింగ్ అయితే బాగానే ఉంటాయి కాబట్టి బాగున్నాయి కాయ. ముందు సారి మేళ ఇప్పుడు కొంత మేళ. ఇప్పుడే మేలు. ముందు సంవత్సరం ఒకసారి వచ్చి పక్క ఏప్రిల్ వీక్నాడు 11.5 టన్ను అయింది. మళ్ళీ సీజన్ కాయలు వచ్చి ఒక 5 టన్నులు అయింది. ఈసారి జాస్తి అయితే అప్పుడు కూడా వీడియో తీద్దాం. వీడియో తీసి చూడు. ఇప్పుడు పీకే కాయలు అయితే 4 టన్నులు అవుతాయి. ఈ లావకాయలు అప్పుడు మనం లేం కదా. ఈ పిందులు అయితే 14-15 టన్నుల దాకా ఖర్చుకి. మళ్ళీ సన్నగా ఉన్నాయి, ఇంకా సన్నది ఇంకా ఉన్నాయి. ఆ పూతలు ఇవన్నీ వచ్చేస్తే బాగా పక్క అదే బాగుంటుంది. రైతులు చెప్పుకోవచ్చాను. రైతులు బ్రహ్మాండంగా చెప్పచ్చు, దాంట్లో ఏమీ సంకోచమే లేదు. మన వాళ్ళు ఎవరన్నా అడిగిరా ఇటు సైడ్ వాళ్ళు ఇంకా ఎవరు అడగలేదు. ఏమంటే అది నేను లేబుల్ పక్కా రిజల్ట్ ఉంది. కొంతమంది లేబుల్ లేదంటారు, కొంతమంది లేబుల్ లేదంటారు. లేబుల్ కావాలా మనకి రిజల్ట్ కావాలా? లేబుల్ లేకుండా మనకి ఇప్పుడు నిన్ను నమ్మినాను, మనకి లేబుల్ లేకుండా మనిషి నమ్మకం అంతే. నమ్మకం రిజల్ట్ ఉంది కదా, రిజల్ట్ అయితే పక్కా ఉంది. నీకు లేబుల్ లేకుండా రిజల్ట్ అది కావాల్సింది. లేబుల్ ఏమొస్తుందినా, లేబుల్ కంపెనీ వాడు వేసుకుంటాడు అంతే. మనకైతే పక్కాగా ఉంది. కంపెనీ వాడు లేబుల్ ఏమో ఎట్లా వేస్తాడు, మనకి లేబుల్ కాదు, రిజల్ట్ ముఖ్యం. పనితనం ఉంటే ఆటోమేటిక్ గా మారుతారు కదా. ఇది కూడా మన కెమికల్ కాదు, ఆర్గానిక్. దాని వర్క్ అయితే ఏం డోకా లేదు. ఎక్సలెంట్ గా ఉంది. ఈ కాయలు ఉన్నాయి ఎడగారు, అది గైరంగం, అది గైరంగం పక్క మే నెలలో వీకేది. ఇది మే నెలలో మనకి ఇప్పుడు ఫిబ్రవరి అంటే మార్చ్ ఏప్రిల్ 2 నెలలే. అదే 2 నెలల గ్యాప్ దీనిక. ఎప్పుడు ఏప్రిల్ మేలో అదే 3 నెలలు. ఇప్పుడు మార్చ్ ఈ నెల లాస్ట్ లో కటింగ్ పడుతుంది, మళ్ళీ 2 నెలల గ్యాప్ ఇచ్చి 3 నెలల గ్యాప్ ఇచ్చి పడతాయి మేలో అవి ఖచ్చితంగా. ఇవిలా అవి మళ్ళీ 8వ నెలలో ఆగస్ట్ అయిపోతానే 1 నెల 2 నెలలు గ్యాప్ పెడతాడమ్మా. మళ్ళీ ఎట్లా ఇవే వాడతావా బయట వాడతావా? ఇవే వాడదాము. మళ్ళా మందులు వేద్దాము. ఈసారి ప్రీమియం స్ప్రే అని చెప్తే చూడు, మందులు వేయకోకుండా కానీ ప్రీమియం స్ప్రే కొట్టిస్తుంటే నీకు రాలేదు. నేను శనిక్కాయకి వాడినా, ఓ పక్క గేట్ వాళ్ళు ఉంటుంది కదా, ఓ పక్క మందు చల్లి ఇంకో పక్కకి ప్రీమియం స్ప్రే ఇచ్చిన. ఇదే బాగుంది ప్రీమియం స్ప్రే. ఇదే ఒకసారి స్ప్రే ఇచ్చినది, ఇంకోసారి ఇచ్చింటే బాగుండు. నతాలు లేక అయిపోయి నాకైతే పక్కాగా ఉంది. మళ్ళీ మనం చెప్పినప్పుడు 20 రోజుల ముందు తెప్పించుకొని మళ్ళీ అయినా వదలాలి. దాంట్లో ఏం తేడా ఏం లేదు. మందులు ఏంటి మనం ఇప్పుడు రిజల్ట్ అంటే ఇప్పుడు నల్లి బంక ఉండే కఫనా కోసం అయితే ఇది దయమతి 2 వాడి కొట్టింటే పోయింది. మనం ఇచ్చినవి కిందికి ఆర్గానిక్ కప్పను జింక్ బోరాను
మళ్ళా స్ప్రేకి వచ్చి 6 months అంతే. మన పెద్దగా ఇవ్వలేదు మళ్ళీ ఊరికైనా ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడైతే బాగుండేపా. మళ్ళీ ఊరికైనా మీకు సంతోషం కలిసిందంటే మాకు ఆటోమేటిక్గా ఏడకైనా పోవచ్చు, ఏడని చెప్పచ్చు అనే ధైర్యం వస్తుంది. నేను కూడా ఫస్ట్ భయపడినా. నేను భయపడినా ఎందుకంటే అన్నకి రిజల్ట్ రాకపోతే నాకు భయం కదా. అన్న నన్ను నమ్ముకొని వచ్చినాడు, అన్నకి నేను రిజల్ట్ ఇవ్వాలి కదా. మనం ధైర్యంగా కానీ తీసుకునేది, లేకుంటే ఎట్లా తీసుకుంటాము. ఇది నేను టమాటాలు అయితే ఖచ్చితంగా ఇచ్చేస్తా రిజల్ట్. చీనా చెల్లికి ఆడ వాడిలే కదా, అది ఒకరంత భయం ఉండే. భయం లేదు, నేను ఆడికి పోయినా ధైర్యంగా చెప్పచ్చు. Please subscribe my channel.